हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। ద్రౌపదీదేవి యొక్క అత్యద్భుతమైన మానసిక పరిపక్వతను గురించి మనం తెలుసుకున్నాం. తను స్వయంవరంలో అర్జునుణ్ణి వరించిన తరువాత ఆ క్షణంలోనే వారిని వెంబడించి వెళ్ళిపోయింది. తనకు సందేహం కలగలేదు. తనెవరో, ఎలాంటివాడో, ఎలా చూసుకుంటాడో, నా జీవితం ఎలా గడుస్తుందో దేన్నీ ఆలోచించలేదు. ఎందుకని అంటే ఆ పాండవుల మొహం చూస్తే ఎవరినైతే తను వరించిందో ఆ క్షణంలోనే వారి గురించి క్షుణ్ణంగా తను తెలుసుకోగలిగింది. చాలా చిత్రమైన విద్య ఇది. మొహం చూస్తే తనేంటో తెలుసుకోవడం, తను చేసే పనులను గమనించి తను ఎలాంటి వాడో తెలుసుకోవడం. అందులోనూ కొందరు చెబుతూ ఉంటారు, నిజమే అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఏకాంతంలో ఎలాంటి పుస్తకాలను చదువుతాడో, ఎలాంటి విషయం వైపు తను మొగ్గు చూపుతాడో అదే తన నిజమైన స్వరూపం అని. మరొకరితో ఉండగా, జనులతో ఉండగా తన వ్యవహారం ఎలాంటిదో అది తన స్వభావాన్ని పరిచయం చేయించదు. తన వ్యక్తిత్వం ఏంటో చెప్పదు. ఏకాంతంలో తనుండగా ఎలాంటి పుస్తకాలను తను చదువుతాడు, ఎలాంటి వారి స్నేహాన్ని తను కోరుకుంటాడు, ఆ ఏకాంతంలోని ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవర్తన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని స్పష్టంగా తెలియజెబుతుందని చెబుతారు. పాండవులని ద్రౌపదీదేవికి తెలుసు, లోపల ఉన్న భారతీదేవికి తెలుసు. తను భీముడు అని తెలుసు, జ్ఞానం ఉంది తనకు. అర్జునుణ్ణి వరించింది శచీదేవి. ఆ ద్రౌపదీ దేహంలోని శచీదేవి ఎవరైతే ఉందో అర్జునుణ్ణి వరించింది. తాత్పర్య నిర్ణయం చెబుతూ ఉన్నప్పుడు ద్రౌపదీదేవి యొక్క ఆ విచారాన్ని మీరు విన్నారు. మరోసారి దాన్ని వినండి. ద్రౌపదీ స్వరూపం యొక్క విచారాన్ని మీరు అక్కడ విన్నారు. అంత వివరంగా చెప్పడం ప్రస్తుతం కుదరదు కాబట్టి
అక్కడి విషయాలను మీరు వినండి. కానీ ఇప్పుడు సంక్షిప్తంగా మనం తెలుసుకోవాలంటే ద్రౌపదీదేవిలో 5 ఉన్నారు. భారతీదేవి, శచీదేవి, శ్యామలాదేవి, ఉషాదేవి, ఈ 4. తరువాత ఉమాదేవి. ద్రౌపదీదేవి అంటే భారతీదేవి. ఆ భారతీదేవి యొక్క భర్త భీమసేన దేవుల వారు, అంటే ముఖ్య ప్రాణదేవుల వారు స్వరూపంలో. ఆ తరువాత ఉమాదేవి వారు. తారతమ్య క్రమంగా తెలుసుకోవాలంటే ద్రౌపదీదేవిలో ఉన్న మరో వ్యక్తి తను ఉమాదేవి. ఉమాదేవికి తన భర్త యొక్క సహయోగం ఆ జన్మలో కలగలేదు, తనకు శాపం ఉండటం వల్ల. ఆ తరువాత శచీదేవి మూల రూపంలో ఇంద్రుని భార్య. ఇంద్రుడే ఇప్పుడు అర్జునుడయ్యాడు. తరువాత శ్యామలాదేవి తను మూల రూపంలో యమధర్ముని భార్య. ప్రస్తుతం ధర్మరాజుకు తను భార్యగా ఉంది. ఆ తర్వాత ఉషాదేవి. ఈ ఉషాదేవి దేవతల వైద్యులైన అశ్వినీ దేవతలు 2, నాసత్య, దస్రా. 2 పేర్లు ఇద్దరికీ ఉన్నాయని పురాణాలు చెబుతాయి. అయినా కూడా ప్రత్యేకంగా నాసత్య, దస్రా అని ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయని చెబుతాయి 2 అశ్వినీ దేవతలు. ఆ 2 అశ్వినీ దేవతల భార్య ఉషాదేవి. ఆ ఉషాదేవి కూడా అక్కడుంది. తను ప్రస్తుతం అశ్వినీ దేవతలు అవతరించారెవరు? నకుల, సహదేవులు. వారి భార్యగా తను వ్యవహరిస్తూ ఉంది. చాలా చిత్రమైన ప్రసంగం ఇది, అతి విచిత్రమైన ప్రసంగం ఇది, దేవరహస్యం ఇది, దేవతా సామర్థ్యాన్ని ప్రకటీకరించిన అత్యద్భుతమైన ప్రసంగం ఇది. ఒకే ఒక దేహములో 4 ఉన్నారు. ఉమాదేవిని మనం విడిచిపెడదాం, ఎందుకంటే తనకు భర్త యొక్క సంయోగం కలగలేదు కాబట్టి తనను పక్కన పెట్టి భారతీదేవి, శచీదేవి, శ్యామలాదేవి, ఉషాదేవి ఒకే ఒక్క దేహములో 4 ఉన్నారు. ఆ 4 తమ తమ భర్తలతో సంయోగాన్ని పొందారు, తమ తమ భర్తలతో కూడుకున్నారు. అంతేకాకుండా ధర్మరాజులో కూడా ముఖ్య ప్రాణదేవుల వారి ఆవేశం, అర్జునులలో, నకుల సహదేవులలో ముఖ్య ప్రాణదేవుల వారి ఆదేశం. ఎందుకంటే భారతీదేవి అక్కడ ఉంది కదా, కనుక ఆ భారతీదేవికి ముఖ్య ప్రాణుని సమాగమమే జరగాలనే ఉద్దేశంతో అలా ముఖ్య ప్రాణదేవుల వారు వారిని ఆవహించారు, వారిని ప్రవేశించారు. ఇలా ఆ 4కి 4 భర్తలే దక్కారు. ఈ విషయాన్ని మీరు మహాభారత తాత్పర్య నిర్ణయంలో చాలా అద్భుతంగా విన్నారు. ఎవరికైనా ఆ భాగం దొరికితే ఆ భాగాన్ని ప్రత్యేకంగా ఈ గ్రూపులో పెడితే వినడానికి అనుకూలమవుతుంది. ఎక్కడుంది వెతకడానికి అసాధ్యం అవ్వచ్చు. సాధ్యమైతే నేను ఆ లింక్ని పంపుతాను, మీకు దొరికితే దాన్ని ఆ గ్రూపులో పెట్టండి, మంగళం అనే గ్రూపులో పెట్టండి, వాట్సాప్ గ్రూపులో. అలా ప్రస్తుతం ద్రౌపదీదేవి 5 వివాహం చేసుకోవాలి. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ. ఇలాంటి ప్రసంగం ఇది. కానీ ద్రౌపదీదేవి ఆ పాండవుల్ని చూడగానే ఎందుకనో వారు తెలిసిన వారనిపించింది. ఎందుకనో ఏంటి, పూర్వజన్మలో తమ భర్తలే కదా వీరందరూ కూడా, లోపల ఉన్న వారందరూ కూడా గుర్తించారు. కనుక నమ్మకంతో వారి వెంట వెళ్ళిపోయింది ద్రౌపదీదేవి. అలా వెళుతూ ఉండగా నాన్నకేమనిపించిందో, తల్లికేమనిపించిందో, అరే ఏంటి ఒకే ఒక్క రోజులో తన మనసు వారిపైన వెళ్ళిపోయిందా, వారినే తను కోరుకుంటూ ఉందా, తల్లిదండ్రులు మమ్మల్ని కోరుకోవడం లేదా, అంత విశ్వాసమా, అంత నమ్మకమా వారిపైన? అవును, 7 జన్మల బంధం అని మనం పదాలను మాత్రమే వింటాము. ఇది 7 వీరిది 7 జన్మల బంధం కాదు, జన్మజన్మాంతరాల సంబంధం వీరిది. నియత పతి పత్నీకులు వీరు. ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు జన్మించినా ఆ పత్ని పతి భావం వారికి ఉంటుంది. కనుక చాలా నమ్మకంగా, విశ్వాసంగా వారి వెంట వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ధృతరాష్ట్రుడు, ధర్మరాజు మొదలైన వారి వెంట తను వెళ్ళిపోయింది. వారి
కాలు భాగంలో, వారు పాదాల భాగంలో, పాదాల క్రింద ద్రౌపదీదేవి సంతోషంగా పడుకుందట. వారికి సంతోషంతో భోజనాన్ని వడ్డించిందట. ఎంత అద్భుతమైన పాతివ్రత్యమో గమనించండి. తనెప్పుడైతే ఎవరిని వరించిందో వారే నా సర్వస్వం అనుకుంది. వారిని సేవించడం నా కర్తవ్యం, నా ధర్మం అనుకుంది. దానివల్ల నాకు సాధన సంపన్నమవుతుంది అని ద్రౌపదీదేవి ఆలోచించి అలా చేసింది. ఈ విషయాలన్నిటినీ కూడా ధృష్టద్యుమ్నుడు చూస్తూ ఉన్నాడు. చాలా సంతోషం కలుగుతూ ఉంది తనకు. తన చెల్లి యొక్క ప్రవర్తనను గమనించి, అబ్బా ఇంతగా పాతివ్రత్యమా, ఈ క్షణంలోనే ఆ పాతివ్రత్యాన్ని, ఆ పతివ్రత ధర్మాలను పాటించడానికి తను సమాయత్తమయ్యిందా? సమాయత్తమవ్వడానికి కొంతకాలం కావాలి. ఎవరికైనా నేర్చుకోవాలి. మొదట ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది ధర్మం, ఏది అధర్మం నేర్చుకోవడానికే ఎన్నో రోజులు కావాలి. కానీ ఎప్పుడైతే వారిని వెంబడించిందో, వెంబడించడమే ఒక ధర్మం అని తను అనుకుంది. భర్తలను వెంబడించడం తన ధర్మం అనుకుంది, వెంబడించింది. భర్తల ఆహార వ్యవహారాలను గమనించడం నా ధర్మం అనుకుంది, ఆహార వ్యవహారాలను తను చూసుకుంది. ఎక్కడ పడుకోవాలో, ఎలా పడుకోవాలో తను తెలుసుకుంది, అలా పడుకుంది. వినయంతో తను అక్కడ పడుకుంది. అది తన ధర్మం అనుకుంది. అలా ఆ ధర్మాలను పాలిస్తూ ఉన్నప్పుడు కాస్త దుఃఖమనిపించి కళ్ళలో నీళ్ళొచ్చాయి ధృష్టద్యుమ్నునికి. కాస్త దుఃఖం కలిగింది. అరే, ఎంత దుఃఖాన్ని తను అనుభవిస్తూ ఉందో. కటిక నేలపైన, దర్భాసనం పైన తను పడుకుంటూ ఉంది కదా. హంసతూలికా తల్పం పైన పడుకున్న నా చెల్లి ద్రౌపదీదేవి ఈరోజు కటిక నేలపైన, దర్భశయనం పైన, ఆ జింకల చర్మం పైన తను పడుకుంటూ ఉందంటే తను ఎంతగా నేర్చుకుంది, ఎలా ఉండాలని ఎంతగా నేర్చుకుంది. ఏం నేర్చుకోవాలి? ఎవరైనా, స్త్రీలు మాత్రమే నేను చెప్పడం లేదు, ఎవరైనా ఏం నేర్చుకోవాలి? అసలు లౌకిక శిక్షణ ఉండాలి, కానీ ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, దీన్ని కదా మనం నేర్చుకోవాలి. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, దాన్ని మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంది ద్రౌపదీదేవి. ఎవరి దగ్గర నేర్చుకుంది? ఏ శాల వెళ్ళింది, ఏ కాలేజీలకు తను వెళ్ళింది, ఎవరు నేర్పారు ఇవన్నీ ఇలా ఉండాలని? తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రుల కన్నా గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారా ప్రపంచంలో? ఇల్లు కన్నా గొప్ప పాఠశాల ఉందా ప్రపంచంలో అసలు నేర్చుకోవడానికి? ఇవి కదా నేర్చుకోవాలి, ఇవి కదా జీవితానికి కావాలి, ఈ జీవిత మౌల్యాలను కదా మనం నేర్చుకోవాలి. వాటినన్నిటినీ ఎంత క్షుణ్ణంగా తను నేర్చుకుంది. నేర్చుకోవడం మాత్రమే కాదు, వాటిని పరిపాలించడానికి ఒక్క క్షణంలోనే తను సిద్ధమయ్యింది. ఎలా ధర్మం ఆచరించడానికి సిద్ధమవ్వాలి, దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఎలా సిద్ధమవ్వాలి? ఎప్పుడూ సిద్ధమవ్వాలి, క్షణంలోనే సిద్ధమవ్వాలి. రేపు గంట తరువాత అని అనకూడదు, రేపటి నుంచి నేర్చుకుంటాను అనకూడదు. అప్పటికప్పుడే నేర్చుకోవడానికి సిద్ధమవ్వాలి, సన్నద్ధమవ్వాలి. ద్రౌపదీదేవి అలా ధర్మాన్ని పరిపాలించడానికి సమాయత్తమవుతూ ఉన్న ఆ ప్రసంగాన్ని అన్నయ్య తన కళ్ళతో చూస్తూ ఉంటే ఎంత సంతోషం కలిగిందని అన్నయ్యకు. చాలా సంతోషం తనకు కలిగింది. ఇంకా అక్కడే ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటారో వాళ్ళు గమనించాలి. తను బుద్ధివంతుడు ధృష్టద్యుమ్నుడు. ఏం మాట్లాడుకుంటారు? వారి మాటల వల్ల, వారి ప్రవర్తనల వల్ల వారేంటో తెలుసుకోవాలి. ఇప్పుడే నేను చెప్పాను, ఏకాంతంలో ఎవరెలా ఉంటారో అది వారి నిజమైన వ్యక్తిత్వం. నిజమైన వ్యక్తిత్వం ఏకాంతంలో మనకు కనబడుతుంది. కనుక ఆ ఏకాంతంలో వారిని గమనించాలని, వారి మాటలను వినాలని, ప్రవర్తనలను చూసి వారెవరో కనిపెట్టాలని తనక్కడున్నాడు. అంతే తప్ప ఏకాంతంలో ఎవరిని చూడకూడదు నిజంగా. కానీ ఇక్కడ వారెవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే తనున్నాడు. మాట్లాడుకుంటూ ఉన్నారు, మాటల్ని విన్నాడు. వారి మాటలు బ్రాహ్మణుల మాటల్లా లేవు. బ్రాహ్మణుల మాటలు ఒకలా ఉంటాయి, క్షత్రియుల మాటలు మరోలా ఉంటాయి, వైశ్యుల మాటలు మరోలా ఉంటాయి, శూద్రుల మాటలు మరొకలాగా ఉంటాయి. వారి వారి వృత్తి,
వారి వారి వ్యవహారం, ఆ వ్యవహారం వారి మాటల్లో గోచరిస్తూ ఉంటుంది. చాలా చక్కగా గోచరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ప్రాంతాల వాళ్ళు చాలా చక్కగా గమనించవచ్చు. వీరు తెలంగాణ వాళ్ళు, వీరు రాయలసీమ వాళ్ళు, వీరు కోస్తా దేశానికి సంబంధించిన వాళ్ళు. వారు మాట్లాడుతూ ఉన్న ఆ యాస ఏదైతే ఉంటుందో, తెలుగు భాష ఏదైతే ఉంటుందో, భాష ఒక్కటే, తెలుగు భాష ఒక్కటే, పదాలు అవే. కానీ ఆ పదాలను పలికే తీరు ఏదైతే ఉందో, ఆ పదాలను పలికే విధానం ఏదైతే ఉందో, ఆ విధానాన్ని గమనించి వారెక్కడి వారు. కొన్ని మాండలికాలు ఉంటాయి, వాటిని గమనించి వారెక్కడి వారు, తెలంగాణ వారా, రాయలసీమ వారా, ఎక్కడి వాళ్ళు అని మనం పసిగడతాం కదండి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నారు, లేదా ఆంధ్రాలో వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో ఉన్నా కూడా, ఆంధ్ర మాటల సంపర్కం వారికి ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఆ తెలంగాణ యాస ఏదైతే ఉందో ఆ యాస గోచరిస్తూ ఉంది. తెలుసుకుంటారో మీరు తెలంగాణ వాళ్ళ, కర్ణాటకలో అయితే మీరు ధారవాడ వాళ్ళ, ఉత్తర కర్ణాటక వాళ్ళ, మీరు తెలిసిపోతుంది మాట్లాడడం ద్వారా. అలాగే వారి మాటలు ఎలా, వారి మాటల్లో ఏ విషయాలు వస్తాయి, ఏ విషయాలు ఉంటాయి. బ్రాహ్మణులైతే రేపటి అగ్నిహోత్రం ఎలా చేయాలి, అగ్నిహోత్రం అందరూ చేస్తారు నిజమే. రేపు పాఠం ఎలా చెప్పాలి, ఏ పాఠం చెప్పాలి, ఆ బ్రాహ్మణులకు తగిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్య కర్మలు వారి మాటల వ్యవహారంలో గోచరిస్తాయి. అలాగే క్షత్రియుల వ్యవహారం వారి మాటలో గోచరిస్తాయి. వైశ్య శూద్రుల వ్యవహారాలు వారి మాటలో గోచరిస్తాయి. కనుక వారి సంవాదాన్ని వినాలని అక్కడే నిలబడ్డాడు. సంవాదాన్ని విన్నాడు. ఖచ్చితమైంది, తనకు నిశ్చితమైంది, వీరు బ్రాహ్మణులు కాదు, వీరు వైశ్యులు కాదు, శూద్రులు కాదు, ఖచ్చితంగా వీరు క్షత్రియులే అని తీర్మానం చేసుకున్నాడు. ఆ తర్వాత మరి కొన్ని విషయాలను తెలుసుకుని, వారు సామాన్యులైన క్షత్రియులు కాదు, బలవంతులైన క్షత్రియులు, అతి బలవంతులైన క్షత్రియులు. వారు చాలా గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు, వారు సామాన్యమైన వంశంలో పుట్టిన వాళ్ళు కాదు అని ఇలా తెలుసుకుంటూ చివరికి అనుకున్నారు, పాండవులుండొచ్చేమో. ఆ అర్జునుని గాత్రాన్ని గమనించి, భీమసేన దేవుల వారి శరీరాన్ని పరికించి ధృష్టద్యుమ్నుడు అనుకున్నాడు, పాండవులు ఉండొచ్చు కదా వీళ్ళు. సందేహం కలిగింది, నిశ్చయం కలగలేదు. అయినా పాండవులు ఉండొచ్చు అని తననుకున్నాడు. తన పని అయిపోయింది, తను వెళ్ళిపోయాడు. నాన్నకు చెబుతూ ఉన్నాడు, యస్సూతపుత్రేణ చకార యుద్ధం శంకేర్జునం తం త్రిదశేష వీర్యం. నాన్న వెళ్ళాను, అక్కడికి చూశాను, ఎందుకనే వాళ్లే పాండవులు అనిపిస్తూ ఉన్నారు నాన్న. బాణాన్ని ఎక్కుపెట్టి వింటిని సంధించి లక్ష్య ఛేదనని ఎవరైతే చేశారో తనే అర్జునుడు అని నాకు అనిపిస్తూ ఉంది నాన్న. క్షత్రియులందరూ యుద్ధానికి సిద్ధమైన తరువాత చేతిలో పెద్ద వృక్షాన్ని పట్టుకొని నిలబడ్డాడే, అర్జునునిలో ధైర్యం కలిగించాడే, తనెవరనుకున్నావు నాన్న? తను భీమసేనుడు. తను ధృష్టద్యుమ్నునికి భీమసేనుడంటే చాలా గౌరవం, చాలా ప్రీతి. ఎందుకని ప్రీతి అంటే తన వ్యవహారం అలా చేసింది. భీమసేన దేవుల వారి వ్యవహారానికి తను మురిసిపోయాడు, తను అసలు సంతోషించాడు. కనుక భీమసేనుడంటే వల్లమాలిన ప్రేమ ధృష్టద్యుమ్నునికి. అన్నాడు, నాన్న తను ఎవరో కాదు నాన్న, తను భీమసేన దేవుడు, ఇంకొకడు అర్జునుడు, ధర్మరాజు, మరిద్దరు ఉన్నారు, నకుల సహదేవులు, వాళ్ళందరూ కూడా పాండవులని నేను అనుకుంటూ ఉన్నాను అని తన సంశయాన్ని వెలిబుచ్చాడు. తరువాత మరో ఆడ వ్యక్తిని నేను అక్కడ చూశాను, మహిళను నేను చూశాను, తనెవరో కాదు, వీరైదుగురి తల్లి అమ్మ కుంతీదేవని నాకు అనిపించింది. నాన్న నీ కూతురు మా చెల్లెమ్మ ఎంత చక్కగా అక్కడ పొందుకుపోయిందో. భర్త అని సంకల్పించుకున్న తరువాత, తనే నా భర్త అని అనుకున్న తరువాత ఎలా వారితో మసలుకుంటూ ఉందో, ఎంత ప్రేమగా తనుందో. భార్యలోని ప్రేమను గమనించడం ఎలా అంటే తను వడ్డించే విధానం, తను వంట చేసే విధానం, అలాగే తను పడుకునే విధానం, వాటిని గమనిస్తే
భర్త పైన ఎంత ప్రేమ ఉందో ఇలాగే తెలిసిపోతుంది. ఎవరి కోసమండి? ఆ నిప్పు ముందు, అగ్ని ముందు కూర్చుని వంట వండడం కేవలం తన కోసమైతే పర్వాలేదు. మరొకరి కోసం, మరొకరి కోసం తను వండుతూ ఉందంటే, అంత శ్రమను తను ఓర్చుకుంటూ ఉందంటే, వారిపైన ప్రేమ లేకుండా చేస్తుందా? ఎంతటి ప్రేమ అని తను డబ్బు కోసమా? లేదే. హోటల్లో వంట చేస్తారు ఎందుకోసం? డబ్బు కోసం కదా, సంపాదించడం కోసం కదా. కానీ ఇంట్లో ఆ భార్య, ఇంట్లో అమ్మ వంట చేస్తుంది, ఆ శ్రమను ఓర్చుకుంటుంది, వడ్డిస్తుంది. అందరూ సంతోషంగా భోజనం చేసిన తరువాత మిగిలిన దాన్ని పంచామృతంగా భావించి తను ఆరగిస్తుంది. ఎందుకని? ఏం వస్తుందని? ఏం లాభం తనకసలు? ప్రేమ. ప్రేమ తప్పితే మరేముంది తనకు? గౌరవం, పెద్దలపైన గౌరవం, సమానులైన వారిపైన ప్రేమ, చిన్నవాళ్లపైన వాత్సల్యం, ఇవి ఉండబట్టి కదా తను పడుకోవడం. అందరూ పడుకున్న తరువాత ఎక్కడ తనకు స్థలముందో ఇంట్లో సరే ఒక్కొక్కరికి పడుకోవడానికి ఒక్కో గది ఉంటుంది. కానీ బయటికి వెళ్ళినప్పుడు అందరికీ ఒక్కో గది దొరుకుతుందా? లేదే. ఉన్నంతలో పడుకోవడం. కన్నడలో ఒక నానుడి ఉంది, ಹಾಸಿಗೆ ಇದ್ದಷ್ಟು కాలు చాచు. పరుపు ఎంతగా ఉంటుందో అంతగా కాలు మనం చాచాలట, అంతే. అలా పడుకో. అలాగే గది ఎంతుందో, అవకాశం ఎంతుందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అంతలోనే జీవించడం నేర్చుకోవాలి. ఉన్నంత అవకాశంలో జీవించడం నేర్చుకోవాలి. ఇది పురుషుల, స్త్రీల కర్తవ్యం. ఇది అమ్మ, నాన్న, నా చెల్లి ఎంత గౌరవం అనిపిస్తుందో, ఎంత గర్వం అనిపిస్తుందో ఆ గర్వంతో చెబుతాను నాన్న అన్నాడేమో. నీ కూతురు అనకుండా నా చెల్లి అన్నాడేమో. అలా చెప్పుకోవడానికి గర్వం అనిపించిందేమో తనకు, ధృష్టద్యుమ్నునికి. నాన్న, నా చెల్లి ఎంత ఓర్చుకుందని, ఎంత క్షుణ్ణంగా, ఎంత సూక్ష్మమైన విషయాలను తెలుసుకుని అక్కడ వ్యవహరించింది గమనిస్తే, అబ్బా, తను చెల్లైనా తనకు చేతులు జోడించి నమస్కరించాలని నాకు అనిపించింది, సాష్టాంగ నమస్కారం చేయాలని నాకు అనిపించింది నాన్న అన్నాడు. తను అగ్ని కదండి ధృష్టద్యుమ్నుడు. ద్రౌపదీదేవి, భారతీదేవి కదండి, నమస్కరించాలని తనకు అనిపించి ఉండొచ్చేమో. తన వ్యవహారాన్ని గమనించి కాళ్ళ కింద పడుకోవడం ఏంటండి? ఎప్పుడు వివాహం కాలేదింకా. తను వారిని వరించింది, వరించిన తరువాత వారి వెంపడ వెళ్ళిపోయింది, అసలు వారి వెనుక వెళ్ళిపోయింది. వీరే నా భర్తలు అని తను అనుకుంది. కాళ్ళ కింద తను పడుకుంది. ఎంతగా ఒదిగి తను పడుకుంది. ఆ ఒదిగి పడుకోవడాన్ని, కాళ్ళ కింద ఒదిగి పడుకోవడాన్ని నేను గమనించి, తను రాజ్యంలో ఉందా? తను అంతఃపురంలో తనుందా? హంసతూలికా తల్పంలో అతి విశాలమైన పరుపుపై తను పడుకుందా? అలాంటి భోగాన్ని తను అనుభవించిందా అని నాకు అనిపిస్తుంది. అలాంటి భోగ భాగ్యాలను అనుభవించిన ఆ ద్రౌపదీదేవి, నా చెల్లి, ఇంతగా ఒదుగుతూ, ఇంతగా ఒదిగి ఉంటుందని నేననుకోలేదు నాన్న. కానీ ఒక్క రోజులోనే తను ఎలా ఉండాలో, ఏది ధర్మమో నాకు చెప్పింది నాన్న. నేను చూశాను, చాలా సంతోషం కలిగింది. ద్రుపదునికి ఎంత సంతోషం కలుగుతూ ఉందంటే చూడండి, కూతురు గురించి, కొడుకు గురించి, వారు చేసిన పనుల గురించి, వారు చేస్తూ ఉన్న ధర్మం గురించి, వారి ఎదుగుదలను, వారి ఒదిగి ఉండే స్వభావాన్ని, రెండింటిని, ఒదిగినవాడే ఎదుగుతాడండి. ఎదుగుదల అంటే ఒదిగి ఉండడమే. ఒదిగి ఉండడమే నిజమైన ఎదుగుదల. అలాంటి వ్యక్తిత్వాన్ని తను వింటూ ఉన్నప్పుడు ఎంత సంతోషం అనిపించింది తండ్రికి. అయినా కూడా వారెవరో తీర్మానం చేసుకోవాలి. ఎవరికో భార్య, ఎవరికో నా కూతుర్ని ఎలా ఇవ్వడం, ఎలా వివాహం చేయడం. కనుక వారెవరో జిజ్ఞాస తనకు పుట్టింది. పుట్టి ఒక పురోహితుణ్ణి పంపించాడు, బ్రాహ్మణుణ్ణి పంపించాడు. బ్రాహ్మణుని వల్ల జరిగే పనులు ఇవన్నీ కూడా. బ్రాహ్మణులు వెళితే వారికి గౌరవం, ఎక్కడైనా గౌరవం ఉంటుంది. బ్రాహ్మణుల ముందు ఎవరు అబద్ధం చెప్పరు. బ్రాహ్మణుల మాట శాసనంగా ఉంటుంది.
బ్రాహ్మణుల మాటలు వేదంగా ఉంటుంది కనుక వారి చెప్పిన మాటలకు వారి ప్రశ్నలకు ఎవరైనా సమాధానం ఇవ్వాల్సిందే. కనుక బ్రాహ్మణుణ్ణి పంపితే వారికి ఏ విధమైన సంకోచం లేడు, బిడియం లేదు. నిస్సంకోచంగా బిడియం లేకుండా వారు ప్రశ్నల్ని అడుగుతారు, సమాధానాన్ని పొందగలుగుతారు. కనుక బ్రాహ్మణుణ్ణి పంపించాలని ఆ ద్రుపదుడు ఆలోచించి ఒక బ్రాహ్మణుణ్ణి అక్కడికి పంపించారు. పంపించిన తరువాత ఎలాగైనా వారిని తీసుకుని రావాలి అని చెప్పారు. బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు వెళ్ళిన తరువాత సమీపతో భీమమిదం శశాస ప్రదీయతాం పాద్యమర్ఘ్యం తథాస్మై, దగ్గరలో ఉన్న భీమసేన దేవుల వారికి చెప్పాడట, భీమ వచ్చిన ఆ బ్రాహ్మణునికి అర్ఘ్యపాద్యాలతో తనను పూజించాలి, అర్ఘ్యపాద్యాదులను ప్రదానం చేయాలి, ఆ బ్రాహ్మణుణ్ణి పూజించాలని చెప్పిన తరువాత అన్నయ్య మాటను పరిపాలించాలి. యద్యపి భీమసేన దేవుల వారు ముఖ్య ప్రాణదేవుల వారు, ఆ ముఖ్య ప్రాణదేవుల వారి కన్నా గొప్పవారెవరూ లేరు. ముఖ్య ప్రాణదేవులు అవతరించినప్పుడు కూడా, భీమునిగా అవతరించినప్పుడు కూడా ఆ భీమసేన దేవుల వారు ఎవరికీ నమస్కరించనవసరం లేదు. తనెవరో వారికి తెలిసి ఉంటుంది కాబట్టి. అయినా కూడా అన్నయ్య ఆదేశాన్ని పరిపాలించడానికి సిద్ధమయ్యారు. మళ్ళీ చూడండి, ఇక్కడ భీమసేన దేవుల వారి వ్యక్తిత్వాన్ని నేను చెబుతాను, భారతం చెబుతుంది, నేను చెప్పడం ఏంటండి. కానీ నేను గమనించాను, అది నా సౌభాగ్యం. భీమసేన దేవుల వారి వ్యక్తిత్వాన్ని గమనించే సౌభాగ్యం ఈ జన్మలో నాకు దక్కింది. ఇది నాకు గర్వకారణం. ఇది అలా దక్కేలా చేసిన వారెవరని నా వల్ల నాకు దక్కిందా? కాదే. మా గురువులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి ఉపదేశాలను విని 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 అలా గమనించాలి అనే విషయాన్ని తెలుసుకున్నానే తప్ప నాలో ఏముందని అసలు నాలో ఏమీ లేదు. మళ్ళీ భీమసేన దేవుల వారి వ్యక్తిత్వం ఎలా ప్రకాశిస్తూ ఉందో గమనించండి. అతిథిగా బ్రాహ్మణుడు వచ్చాడు. అతిథిగా బ్రాహ్మణుడు వస్తే ఆ బ్రాహ్మణుణ్ణి పూజించమని భీమసేన దేవుల వారికి ధర్మరాజు ఆదేశిస్తే ఏం చేశాడు అసలు? భీముడెప్పుడూ కోపములోనే ఉంటాడు, క్రోధంలోనే ఉంటాడు. యుద్ధం తప్ప మరొకటి తనకు తెలియదు, కొట్టడం తప్ప మరొకటి తెలియదు అనుకునే వారికి భీమసేన దేవుల వారి ఎంత సూక్ష్మమైన, ఎంత అగాధమైన వ్యక్తిత్వం వారిలో ఉందో తెలిపే ప్రసంగం ఇది. యద్యపి 4-5 అధ్యాయాల్ని చూసుకున్నాను ఈరోజు చెప్పడానికి, కానీ కావడం లేదు, నా వల్ల కావడం లేదు. భీమసేన దేవుల వారికి చెప్పగా భీమః తతః తత్కృతవాన్ నరేంద్ర వైశంపాయనుల వారు జనమేజయునికి చెబుతూ ఉన్నారు, నరేంద్ర, జనమేజరా ఏం చేశారో తెలుసా భీమసేన దేవుల వారు? అన్నయ్య చెప్పిన దాన్ని చాచూ తప్పకుండా తను పరిపాలించాడు. పూజిస్తే నా పని అయిపోయింది అని మేము అనుకుంటాం. సంధ్యావందనం చేస్తే నా పని అయిపోయిందయ్యా అని నేను అనుకుంటాను. జపం చేస్తే నా పని అయిపోయింది. అలా కాదు, నా పని అయిపోయిందని నేను భావించడం కాదు. నేను సంధ్యావందనం చేస్తే ఏం జరగాలి, ఏం అవ్వాలి? నేనొక ధర్మాన్ని పరిపాలిస్తే ఏం జరగాలి అక్కడ? మహాభారతం ఎంత అద్భుతంగా చెబుతుందంటే, ఆ బ్రాహ్మణుణ్ణి పూజించారు. పూజించిన తరువాత తాం చైవ పూజాం ప్రతిగృహ్య హర్షాత్, పూజిస్తూ ఉంటే ఆ పూజను సంతోషంగా స్వీకరించాలట. అంటే సంతోషంగా స్వీకరించేటట్లు పూజించాలట. భీమసేన దేవుల వారి పూజించే విధానం ఎలాంటిదో గమనించండి. భీమసేన దేవుల వారు చేసిన మానస పూజ అనే ఓ స్తోత్రం లాంటిది. ఆ స్తోత్రాన్ని మనం వింటూ ఉంటాం. భీమసేన దేవుల వారు చేసిన మానస పూజ అత్యద్భుతమైన పూజ. అది అత్యద్భుతమైన పూజ. ప్రసంగం వచ్చినప్పుడు విందాం దాన్ని గురించి. అలా పూజించే తీరును తెలుసుకున్నవారు భీమసేన దేవుల వారు. కొట్టడం, చంపడం, తిట్టడం ఇవి మాత్రమే తెలిసిన వారికి ఎలా పూజించడం ఎలా తెలుస్తుందండి? ఏదో అన్నయ్య ఆదేశించాడు కాబట్టి చేస్తే పోలా అని చేసిన పని కాదది. ఆ పూజను వచ్చిన బ్రాహ్మణుడు సంతోషంగా స్వీకరించాలంటే, సంతృప్తితో స్వీకరించాలంటే
పూజ చేసిన విధానం ఎలా ఉందో గమనించండి. ఎంత ప్రేమతో తను పూజించాడో, ఎంత ప్రేమతో, ఎంత స్నేహంతో తను పూజించాడో, ఎలాంటి గౌరవ భావనను కనబరుస్తూ పూజించాడో. గౌరవించనవసరం లేదు భీమసేన దేవుల వారికి. అయినా కూడా ఎంతటి గౌరవం బ్రాహ్మణులపైన తనకుందో దాన్ని చూపిస్తూ ఇలా పూజించాలి అని భీమసేన దేవుల వారు శాసించారట. మనం ఇక్కడ 2 విషయాలను తెలుసుకోవాలి. పూజించమని ధర్మరాజు శాసించాడు. ఇది ధర్మరాజు శాసన. ఎలా పూజించాలని భీమసేన దేవుల వారు శాసించారు. అసలు ఆ భీమసేన దేవుల వారు చేస్తూ ఉన్న పూజను గమనించి ధర్మరాజు కూడా నేర్చుకున్నట్లుంది. ఉంది ఏంటి, నేర్చుకున్నాడు. 100%, 100%కి 100% ఇది సత్యం. భీమసేన దేవుల వారు పూజిస్తూ ఉంటే ఆ పూజా తీరును గమనించి ఇలా పూజించాలా, ఇంత భక్తి గౌరవాన్ని చూపించాలా, ఆ పూజా విధానం, పూజా తీరు, భీమసేన దేవుల వారు చేసే ఆ పూజా విధానమే విలక్షణమైనది. అలాంటి పూజా విధానాన్ని గమనించి అబ్బా అని చాలా సంతోషం కలిగిందట ధర్మరాజుకు. ధర్మరాజుకు మాత్రమే కాదు, వచ్చిన బ్రాహ్మణునికి కూడా నేర్చుకున్నాడు తను. ఇలా నేను పూజించలేదే, నేను బ్రాహ్మణుణ్ణి, నా ఇంటికి అతిథులు వచ్చారు ఎందరో, కానీ భీమసేన దేవుల వారు ఒక అతిథి బ్రాహ్మణుణ్ణి ఎలా పూజిస్తూ ఉన్నారో అలా నేను పూజించాలా, నా జన్మలో పూజించానా, లేదే, తను నేర్చుకున్నాడట. చూడండి, మేం చేసే పనులను చూసి నేర్చుకోవాలండి. మరొకరికి నేర్చుకునే విధంగా మేము ఏ పనినైనా చేయాలి. అలా చేయాలి, నేర్చుకోవాలి అందరూ కూడా. నేర్చుకునే విధంగా మా వ్యవహారాలు ఉండాలి, మా వ్యాపారాలు ఉండాలి. భీమసేన దేవుల వారు పూజిస్తూ ఉండే హర్షాత్ ప్రతిజగ్రాహ, చాలా సంతోషంతో ఆ పూజను స్వీకరించాడట. ఏదైనా దానం ఉంటే ఆ దానాన్ని అంతే సంతోషంగా తను స్వీకరించాడట. ఇది భీమసేన దేవుల వారి పూజా విధానం. ఒకే ఒక్క మాటలో ఎంత అద్భుతంగా చెప్పారు కదండి, ఎంత సంతోషం అనిపిస్తుందో. తాం చైవ పూజాం ప్రతిగృహ్య హర్షాత్, ఎలా చేశారు అని వివరించాలి. కానీ అలా వివరించడానికి చాలా శ్లోకాలు కావాలి. కానీ ఒకే మాటలో ఎంత అద్భుతంగా మహాభారతం వివరించిందో, ఎంత చక్కగా భీమసేన దేవుల వారు పూజించారని వివరించనవసరం లేదు. వారి పూజను అత్యంత హర్షంతో, సంతోషంతో ఆ పూజింపబడేవారు స్వీకరించారంటే వారి పూజ చేసే తీరు, విధానం ఎలా ఉందో, ఎలాంటి అద్భుతమైనదో మేము గమనించాలి. భీమసేన దేవుల వారిని ప్రార్థిద్దాం. ఏమంటే, ప్రతిరోజు మనం భగవంతుణ్ణి పూజిస్తాం, కానీ మీరు పూజించే తీరు, అలా పూజించడం మా వల్ల ససేమిరా సాధ్యం కాదు. అయినా కూడా మా యోగ్యతకు తగిన విధంగా మేమెలా పూజించాలో ఆ పూజ చేసే తాహతను మాకివ్వయ్యా భీమా, ఆ పూజ చేసే మనసును మాకివ్వయ్యా భీమసేన అని మనం భీమసేన దేవుల వారిని పూజించాలి. ప్రతిమలో భగవంతుణ్ణి పూజించడం మాత్రమే కాదు, అతిథులను పూజించడం ఎలా, అభ్యాగతుల్ని పూజించడం ఎలా, తల్లిదండ్రుల్ని ఆరాధించడం ఎలా, గురువులను ఆరాధించడం ఎలా, మొత్తానికి పెద్దలను ఆరాధించడం, పూజించడం ఎలా అనే విషయాన్ని మీరు మాకు నేర్పాలి. మాకు ఆ గొప్ప మనసునివ్వాలని ఆ భీమసేన దేవుల వారిని ప్రార్థిస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా జాదికం ప్రణయామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.